హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కొత్త పెన్షన్లకు అవకాశం అయితే ఇచ్చారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 28 జిల్లాల్లో 200 అప్లికేషన్ చొప్పున మనకు వికలాంగుల మెడికల్ పెన్షన్లకు సంబంధించి దరఖాస్తులను అయితే స్వీకరించనున్నారు. ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మంత్రి మరియు కలెక్టర్ల ఆధ్వర్యంలో అప్లికేషన్స్ అనేవి జరగనున్నాయి. వీటికి సంబంధించి అప్లికేషన్ ఎలా చేయాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి, ఈ వివరాలన్నీ కూడా వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూసి ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి. ఇది లేటెస్ట్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనమాట. కొత్త పెన్షన్లకు సంబంధించి వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేటు. ఇలాంటి అప్డేట్స్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే డిసెంబర్ నెలలో సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పెన్షన్లకు సంబంధించి కలెక్టర్ల సదస్సులో ఒక టాపిక్ అయితే వచ్చిందనమాట. ప్రతి జిల్లా నుంచి 200 అప్లికేషన్స్ స్వీకరించండి అని చెప్పి కలెక్టర్లకు ఆదేశాలు అయితే అందించారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. అవి కూడా ముఖ్యంగా మెడికల్ పెన్షన్స్, అదేవిధంగా వికలాంగుల పెన్షన్స్. ప్రభుత్వము ఈ కేటగిరీల్లో 6,000 రూపాయలు ఇస్తుంది, 10,000 రూపాయలు ఇస్తుంది, 15,000 రూపాయలు ఇస్తుంది అనమాట పెన్షన్ అనేది. వీటికి సంబంధించి జిల్లాకి 200 అప్లికేషన్స్ మాత్రమే అని చెప్పారు కాబట్టి చాలా తక్కువ అప్లికేషన్స్ అనేవి జరుగుతున్నాయన్నమాట. కాబట్టి వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ గురించి అయితే ముందుగా మనము తెలుసుకుందాము. ముందుగా చూసుకున్నట్లయితే అప్లికేషన్స్ అనేటివి ఎలా ఉంటాయి ఏంటి అనేది చూద్దాము. అప్లికేషన్ అనేది ఒకసారి చూసుకోవచ్చు ఇక్కడ. ముందుగా 6,000 రూపాయల కేటగిరీలో ఇస్తున్నటువంటి పెన్షన్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అండి, 6,000 రూపాయల కేటగిరీకి సంబంధించిన పెన్షన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఇందులో చూసుకున్నట్లయితే ముందుగా 6,000 రూపాయల కేటగిరీలో వచ్చేటువంటి పెన్షన్లు ఏవంటే వికలాంగుల పెన్షన్స్, దివ్యాంగుల పెన్షన్స్ అనమాట. వీటికి సంబంధించి మీరు అప్లై చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మీ దగ్గర సదరం సర్టిఫికేట్ ఆల్రెడీ ఉంటేనే ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఇవ్వాలి. సదరం సర్టిఫికేట్ లేకుండా మీకు ఈ 6,000 రూపాయల పెన్షన్ అనేది రాదు. సదరం సర్టిఫికేట్ లేనటువంటి వాళ్ళు ఈ మంత్ ఎండ్లో స్లాట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. స్లాట్స్ ఓపెన్ అయినప్పుడు తెలియజేస్తాను, స్లాట్స్కి బుక్ చేసుకోండి. మీకు సదరం సర్టిఫికేట్ అనేది ఒక 2 లేదా 3 నెలల వ్యవధిలో అయితే జారీ అవుతుందన్నమాట. ఆ సర్టిఫికేట్ ఆధారంగానే మీకు పెన్షన్ అనేది వస్తుంది కాబట్టి అప్లికేషన్ అనేది ఫిల్ చేసే ముందు ఆ సర్టిఫికేట్ అవసరము. ఓకేనా? ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలంటే, మీ దగ్గర సదరం సర్టిఫికేట్ ఉన్నట్లయితే ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబరు, నెక్స్ట్ మీ యొక్క పేరు, మీ యొక్క తండ్రి లేదా భర్త పేరు, మీ లింగము, ఆధార్ కార్డు, వయసు, కులము, మతము, విద్యార్హత, వైవాహిక పరిస్థితి, మొబైల్ నెంబరు, అడ్రస్సు, ప్రస్తుత అడ్రస్ ఇవన్నీ కూడా ఇవ్వాలి. ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత పెన్షన్ రకంలో ఇక్కడ వికలాంగులు అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రాయాలన్నమాట. తర్వాత మీ సదరం ఐడి అనేది అడుగుతున్నారు చూడండి. ఈ సదరం ఐడి అంటే ఏంటంటే, మీకు సదరం సర్టిఫికేట్ ఇస్తారు కదా, దాంట్లోనే ఐడి అని మెన్షన్ చేస్తుంటారు. ఐడి ఇవ్వాలి. దరఖాస్తుదారుని ఒప్పుకోలం సబ్ క్యాస్ట్ ఏంటి అనేది ఇవ్వాలి. రిలేషన్ టైపు, రిలేషన్ పేరు, అదేవిధంగా పంచాయతీ పేరు, ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబరు, క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబరు ఇవన్నీ కూడా ఇచ్చేసి మీ కుటుంబంలో ఎవరైనా పెన్షన్ తీసుకుంటున్నారా లేదనేది ఇక్కడ ఇచ్చి దానికి సంబంధించిన వివరాలు, ఆధార్ కార్డులో పేరు కానీ, లింగము కానీ, పుట్టిన తేదీ కానీ మార్పులు చేయించుకున్నారా లేదని అడుగుతుంది. లేదు అని చెప్పండి. ఒకవేళ చేయించుకుంటే ఎన్నిసార్లు చేయించుకున్నారనేది ఇక్కడ మెన్షన్ చేసేసి ఇక్కడ మీ పేరు అనేది సంతకం పెట్టేసి, వీటితో పాటు ఆధార్ కార్డ్ జెరాక్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ జెరాక్స్, రైస్ కార్డ్ జెరాక్స్, పెన్షన్ రకాన్ని బట్టి సంబంధిత పత్రం. ఇక్కడ మనము 6,000 రూపాయల పెన్షన్ సంబంధించి అప్లై చేస్తున్నాం కాబట్టి సదరం సర్టిఫికేటు, ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ, ఇన్కమ్ సర్టిఫికేటు, గడిచిన 6 నెలల కరెంటు బిల్లుల జెరాక్స్లు ఇవన్నీ కూడా యాడ్ చేసి అయితే ఇవ్వాలన్నమాట. ఫిబ్రవరి నుంచి అయితే అప్లికేషన్స్ అనేవి మొదలవుతాయి. ఫిబ్రవరి నుంచి అయితే మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ప్రభుత్వమే గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తుంది ఎలా ఈ యొక్క అప్లికేషన్స్ అనేటివి ఎక్కడ ఇవ్వాలి ఏంటి అనేది. మ్యాక్సిమం మనకు గ్రామవార్డు సచివాలయాల ద్వారానే అప్లికేషన్స్ అనేవి జరుగుతాయి. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ 6,000 రూపాయల కేటగిరీకి సంబంధించి వచ్చేటువంటి పెన్షన్లకు సదరం అనేది కంపల్సరీగా ఉండాలి. సదరం ఉంటేనే మీరు అప్లికేషన్ అనేది చేయవచ్చు అనమాట. ఇప్పుడు 10,000 రూపాయలు, 15,000 రూపాయల పెన్షన్కి సంబంధించి అయితే మనం మాట్లాడుకుందాము. 10,000 రూపాయల పెన్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మీ దగ్గర ల్యాబ్ రిపోర్ట్స్ అనేవి ఉంటే మీరు మెడికల్ సర్టిఫికేట్కి దరఖాస్తు చేసుకోవాలి. అంటే ఇక్కడ మనము 6,000 రూపాయల పెన్షన్ సంబంధించి సదరం సర్టిఫికేట్ ఉండాలి అంటున్నాం కదా. 10,000 రూపాయల పెన్షన్ రావాలంటే మీ దగ్గర మెడికల్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. మెడికల్ సర్టిఫికేట్ వరకు మీకు దగ్గరలో ఉన్నటువంటి జిల్లా ఆసుపత్రి, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్ళి అప్లికేషన్ అనేది ఇస్తే మెడికల్ సర్టిఫికేట్కి అప్లై అయితే చేస్తారు.
సో మెడికల్ సర్టిఫికేట్ అనేది ఎలా ఉంటుంది, సో దానికి ఎలా ఫిల్ చేయాలి ఏంటనే వివరాలను ఇక్కడ మనం పరిశీలించినట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు. 10,000 రూపాయలకు సంబంధించి అయితే చెప్తాను. దీంట్లోనే మనకు మెడికల్ సర్టిఫికేట్ ఉండి సదరం సర్టిఫికేట్ కనుక ఉండినట్లయితే 15,000 రూపాయల పెన్షన్ అనేది వస్తుంది. సో ముందుగా 10,000 రూపాయల పెన్షన్ సంబంధించి అయితే మాట్లాడుకుందాం. సో 10,000 రూపాయల పెన్షన్ అనేది రావాలంటే సో మీకు కొన్ని దీర్ఘకాలిక వ్యాధి అనేది ఉండాలన్నమాట. అవి ఏంటి అనేది ఒకసారి చూసుకున్నట్లయితే తలస్సీమియా అనే వ్యాధి ఉండాలి, లేదా సికిల్ సెల్ అనీమియా అంటే కండరాల బలహీనత ఇవన్నమాట. అదేవిధంగా హీమోఫోల్లా, అదేవిధంగా బ్యాక్టీరియల్ ఎంఫాలసిస్ గ్రేడ్ 4 అనేది ఉండాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే కిడ్నీ డిసీజ్ అంటే ఇక్కడ డయాలసిస్ పేషెంట్లు, అదేవిధంగా మల్టీ లెప్రసీ అనే వ్యాధి ఉన్నటువంటి వాళ్ళు, కిడ్నీ, లివరు, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ చేసుకున్నటువంటి వాళ్ళు. సో వీటికి సంబంధించి 10,000 రూపాయల పెన్షన్ అనేది ప్రభుత్వం అయితే ఇస్తుందన్నమాట. ఈ 10,000 రూపాయల పెన్షన్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మెడికల్ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర ఉండాలండి. మెడికల్ సర్టిఫికేట్ అనేది మీకు రావాలంటే ఖచ్చితంగా మీకు దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, జిల్లా హాస్పిటల్ అయితే అంటారనమాట, అక్కడికి వెళ్ళి అప్లికేషన్ చేయాలన్నమాట. సో వెళ్ళంగానే ఈ యొక్క అప్లికేషన్ అనేది ఇస్తారు అక్కడ. ఇక్కడ మీ ఎక్కడైతే హాస్పిటల్ అయితే వెళ్ళారో ఆ హాస్పిటల్ నేము, అదేవిధంగా ఏ తేదీన వెళ్ళారు, ఏ మంత్, ఏ ఇయర్ అనేది ఇక్కడ రాయాలి. రాసిన తర్వాత ఎవరైతే మెడికల్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేస్తున్నారో వారి పేరు, అదేవిధంగా భర్త లేదా ఫాదర్ నేము, మీ యొక్క జెండరు, ఏజు, ఆధార్ నెంబరు, అడ్రస్ అనేది ఇచ్చేసి మీ ఫోటో అనేది ఇక్కడ ఇచ్చినట్లయితే నెక్స్ట్ వీటితో పాటు ఇక్కడ మనకు కొన్ని రిక్వైర్మెంట్స్ అడిగారు చూడండి. సో తలస్సీమియా వ్యాధితో బాధపడుతున్నట్లయితే ల్యాబ్ రిపోర్ట్స్ అనేవి అడుగుతున్నారనమాట. సో అవి సబ్మిట్ చేస్తున్నారా లేదనేది ఇక్కడ మనం ఎస్ఆర్ నో పెట్టాలన్నమాట. ఇలా ప్రతి వ్యాధికి సంబంధించి ల్యాబ్ రిపోర్ట్స్ అడుగుతున్నారు చూడండి. అదేవిధంగా కొన్ని అప్లికేషన్స్ అనేటివి డిఎల్ఓ నుంచి, డిఎంఓ నుంచి, డిఎఫ్ఓ నుంచి అయితే ఫార్వర్డ్ అవుతాయి కొన్ని వ్యాధులకు సంబంధించి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కిడ్నీ డిసీజెస్, డయాలసిస్ ఉన్నట్లయితే అల్ట్రాసౌండ్ రిపోర్టు, ల్యాబ్ రిపోర్ట్స్ అనేటివి యాడ్ చేయాలి. ఇక్కడ కిడ్నీ, లివర్, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ సంబంధించి డిశ్చార్జ్ సమ్మరీ అనేది ఉండాలన్నమాట. ఇది ఉంటే మీరు మెడికల్ సర్టిఫికేట్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఇక్కడ మనము ఎస్ఆర్నో పెట్టిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే సో వీటితో పాటు మనము ఇవ్వాల్సినటువంటి డాక్యుమెంట్స్, ఆధార్ కార్డు ఇవ్వాలి. అలానే ఇక్కడ మనకు ఈ ల్యాబ్ రిపోర్ట్స్ అనేటివి ఇవ్వాలి. ఈ అప్లికేషన్ ఇస్తే సరిపోతుంది అనమాట. సో ఇవి మనం జిల్లా హాస్పిటల్ అయితే ఇచ్చేస్తాము. మీ యొక్క అప్లికేషన్ వెరిఫికేషన్ చేసి ఆన్లైన్లో డిఎంహెచ్ఓ ఆఫీస్కి మీ మెడికల్ సర్టిఫికేట్ అనేది ఫార్వర్డ్ అవుతుంది. డిఎంహెచ్ఓ ఆఫీస్ నుంచి సో మీరు అప్లికేషన్ అనేది తెచ్చుకున్నట్లయితే, అంటే ఈ యొక్క మెడికల్ సర్టిఫికేట్ కనుక తెచ్చుకున్నట్లయితే మళ్ళీ మీరు డిఎంహెచ్ఓ ఆఫీస్లోనే ఈ యొక్క పెన్షన్స్ ఫిబ్రవరి నెలలో ఓపెన్ అవుతాయని చెప్పాం కదా, అప్పుడు మీరు దరఖాస్తు చేసుకునేదానికి అవకాశం అయితే ఇస్తారు. అప్పుడు ఇంకొక అప్లికేషన్ ఫిల్ చేసేసి దానికి ఈ మెడికల్ సర్టిఫికేట్ యాడ్ చేసేసి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్లో ఇంతకుముందు మనము వికలాంగుల పెన్షన్ సంబంధించి అయితే మాట్లాడుకున్నాం కదా, ఆ సర్టిఫికేట్లు అన్నీ కూడా యాడ్ చేసి అయితే ఇవ్వాలన్నమాట. ఇది 10,000 రూపాయలకు సంబంధించినటువంటి పెన్షన్స్. ఇక్కడ ఈ 2 కేటగిరీల్లో ఉన్నటువంటి పెన్షన్ గురించి అయితే ఒకసారి పరిశీలించినట్లయితే ఈ 2 కేటగిరీల్లో ఉన్నటువంటి వాళ్ళకి 15,000 రూపాయలు ప్రభుత్వం అయితే కల్పిస్తుంది అనమాట. వీటికి కొంచెం చేంజ్ అయితే ఉందన్నమాట. ఈ మెడికల్ సర్టిఫికేట్తో పాటు ఖచ్చితంగా సదరం సర్టిఫికేట్ 2 ఉండాలి. ఓకేనా, 2 ఉంటేనే 15,000 రూపాయల పెన్షన్ అనేది వస్తుందన్నమాట. అవి ఎలాంటి వాళ్ళకంటే పెరాలసిస్ అనేది వచ్చి మంచానికి లేదా వీల్ చైర్కి పరిమితమై ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి ప్రభుత్వం ఇస్తుంది 15,000 రూపాయలు. ఇక్కడ వీరికి సంబంధించి సదరం సర్టిఫికేట్లో పర్సంటేజు 85% అనేది అబోవ్ ఉండాలన్నమాట. అంటే 85% కంటే ఎక్కువ పర్సంటేజ్ అనేది వైకల్యం కలిగి ఉండి మెడికల్ సర్టిఫికేట్ కనుక ఉండినట్లయితే 15,000 రూపాయల పెన్షన్ అనేది వస్తుంది. అలానే యాక్సిడెంటల్ విక్టిమ్స్ అంటే ప్రమాదవశాత్తు శరీర భాగాలు కోల్పోయి మంచానికి లేదా వీల్ చైర్కి పరిమితమై సదరం సర్టిఫికేట్లో వీరికి పర్సంటేజ్ 85% కంటే ఎక్కువగా ఉంటే వీరికి 15,000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఈ 15,000 రూపాయల పెన్షన్ రావాలంటే సదరం సర్టిఫికేట్ ఉండాలి, ప్లస్ మెడికల్ సర్టిఫికేట్కి అప్లై చేసుకొని ఉండాలన్నమాట. సో అప్పుడే మనము ఈ ఫిబ్రవరి నెలలో ఓపెన్ అవుతున్నటువంటి అప్లికేషన్స్కి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో కాబట్టి ఈ విధంగా మీరు పెన్షన్లకు సంబంధించి మెయిన్గా ఈ వికలాంగుల మెడికల్ పెన్షన్లకు సంబంధించి అప్లికేషన్స్ ఎలా చేయాలి, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటనేది వివరంగా అయితే తెలుసుకున్నారు. సో వీడియోని పూర్తిగా చూసి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేయండి. అలానే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను.